సంబాల ఆది సాయి కుమార్ అర్చన అయ్యర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో యుగంధర్ముని డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ప్రీమియర్ అయితే చూశాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలు అయితే చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సినిమాలోని కథ కోసం మాడుకుందాం. ఇది ఒక హర్రర్ మరియు సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ కథ. ఇది ఆకాశంలోంచి ఒక పెద్ద ఉల్క అయితే పడుతుంది భూమి మీద. అది కూడా సంబాల అనే ఒక ఊరు మీద. ఆ ఉల్క పడిన తర్వాత ఆ ఊర్లో అయితే చాలా పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. డిఫరెంట్ పరిస్థితులు వస్తాయి వాళ్ళకి. అసలు ఆ పరిస్థితుల వెనకాల కారణం ఏంటి, తన అంతటికీ ఆ ఉల్కనే కారణమా అని చెప్పేసి గ్రామస్తులు అయితే భావిస్తుంటారు. అట్ ద సేమ్ టైం జియాలజీ డిపార్ట్మెంట్ ఆ ఉల్కని టెస్ట్ చేయమని చెప్పేసి మన హీరోని అయితే పంపిస్తుంది ఆ ఊరికి. ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే మన హీరోకి అయితే అసలు దేవుడైనా దైవన్నా ఆ రెండింటి మీద నమ్మకం అయితే ఉండదు. సో అసలు దేవుడిని దెయ్యాన్ని నమ్మని ఒక హీరో అయితే ఆ గ్రామానికి వెళ్తే ఆ ఊరిలో మొత్తం అందరూ మూఢనమ్మకాలకు బాగా విలువిస్తారు. సో అసలు మూఢనమ్మకాలకు ఎక్కువ విలువిచ్చే ఒక ఊరిలో ఉన్న ప్రజలు దేవుడిని దెయ్యాన్ని నమ్మని ఒక ఆఫీసరు, వీళ్ళిద్దరి మధ్యన ఏర్పడిన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఈ సినిమాలో ఉన్న కథ. ఇంకా డీటెయిల్గా ఈ సినిమాలోని కథ కోసం ఆడితే ట్విస్టులు రివీల్ చేసిన వాళ్ళు అయిపోతాను. మీకు ఆ థ్రిల్లింగ్ అయితే అనిపించదు, అందుకనే చెప్పట్లేదు. జస్ట్ అలా పైన చిన్న ప్లాట్ చెప్పాను అంతే. ఈ సినిమాలోని పాజిటివ్స్ కోసం ఆడుకుందాం. మెయిన్గా చెప్పుకోవాల్సింది విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అట్ ద సేమ్ టైం స్టోరీ లైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఆ తర్వాత బీజిఎం అయితే శ్రీచరణ్ పాకాల మామూలుగా కదా గేర్లు ఎక్కిసాడు. సెకండ్ హాఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఓ రేంజ్లోకి వెళ్ళిపోతుంది బీజిఎం అయితే. ఈ బీజిఎం అయితే సినిమాకి ప్రాణం వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో అయితే నాకు చాలా నచ్చింది. దాంతోపాటు పర్ఫార్మెన్సెస్ మొత్తం యాక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో జీవించారని చెప్పుకోవచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా ఈ సినిమాలో మంచి పాజిటివ్. ఆ తర్వాత నెగిటివ్స్ కోసం ఆడుకుందాం. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లో నెరేషన్ ఉంటుంది, అదొకటి. ఆ తర్వాత క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది. రొటీన్ క్లైమాక్స్ మనం ఏదైతే చాలా సినిమాలో చూసామో అదే క్లైమాక్స్. ఈ రెండు తప్ప పెద్దగా నెగిటివ్స్ అయితే నాకేం అనిపించలేదు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి మెయిన్ ఏదైతే ఇంట్రడక్షన్ ఇస్తారో ఫస్ట్ 5 minutesలోనే మనం సంబాల అనే వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ ఆ తర్వాత నెమ్మదిగా రిపీటేషన్స్ అనిపిస్తాయి మనకి. సో దానివల్ల కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇంటర్వెల్కి వెళ్ళేసరికి ఓ రేంజ్లో లేచిన సినిమా అయితే. ఇంటర్వెల్ సీన్ అయితే సినిమా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ని కొంచెం బాగా ఎలివేట్ చేసిన సీన్ ఏదైతే ఉందంటే అది ఇంటర్వెల్ సీన్. దానివల్ల ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మనకి. ఇక సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగే మంచి ప్లాట్తో అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకి అక్కడ సాయి కుమార్ గారు వాయిస్ ఓవర్తో వచ్చే కథ ఏదైతే ఉందో ఆ స్టోరీ అది కూడా చాలా బాగుంది, బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సీన్లు ఉంటాయి. ఆ సీన్స్లో పర్ఫార్మెన్సెస్ అయితే ఇంద్రనీల్ గారి గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్సలెంట్గా నటించారు. సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగుంటుంది. ఒకరిని మించి ఒకరు యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్లో బీజిఎం కోసం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా మొత్తాన్ని క్లైమాక్స్లో అయితే వచ్చే బీజిఎం ఏదైతే సాంగ్స్ లోకల్ ఇవన్నీ ఉంటాయో అవి అయితే నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తాయి. సో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా ఎక్సలెంట్గా అనిపించింది. ఓవరాల్గా ఈ సినిమా అయితే చాలా నచ్చింది నాకైతే. బ్లాక్ బస్టర్ సినిమా చెప్పుకోవచ్చు. మన ఆది అన్న ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో కొట్టేశాడు. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. పర్ఫార్మెన్స్ కోసం ఆడుకుంటే ఆది అన్న అయితే జీవించేశాడు. ఆ తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఆ చిన్నబాబు క్యారెక్టర్ చేసిన తను కూడా ఎక్సలెంట్గా చేసింది. ఆ పాప అర్చన అయ్యర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆ తర్వాత ఇంద్రనీల్ ఈ క్యారెక్టర్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ క్యారెక్టర్ పడుతుందని. అతను ఉన్న ఒక 5 minutes అయితే నెక్స్ట్ లెవెల్లో జీవించేశాడు. ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది దానివల్ల. సో ఓవరాల్గా ఈ సినిమా వర్డిక్ట్ ఏంటంటే మంచి బీజిఎం, మంచి కథ, మంచి స్టోరీ, హర్రర్ అన్ని రకాలుగా అయితే అన్ని జోనర్లో అయితే మెప్పిస్తుంది ఈ సినిమా. ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇది. డెఫినెట్గా థియేటర్లోనే చూడండి. ఓటీటీలో చూద్దామని అయితే వెయిట్ చేయకండి. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఈ సినిమా కనుక మీరు చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.